హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ భార్గవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కొబ్బరన్నం చేస్తున్నానండి. ఇది అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనైతే 250 గ్రామ్స్ రైస్ తీసుకున్నానండి. దానికోసం ఒక కొబ్బరి కాయ తీసుకున్నాను, ఒక చెక్క కొబ్బరి తురుము పెట్టుకున్నాను, ఒక చెక్క పాలు తీసాను. మిగతావి నేను చేస్తూ మాట్లాడుకుందాం. ముందైతే ఈ రైస్ కడిగి స్టవ్ మీద పెట్టుకుందామండి. రైస్ కడిగేసానండి. దీంట్లో ఇప్పుడు కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా, మామూలుగా మన ఇంట్లో రైస్కు ఎలా పెట్టుకుంటాం, 1కి 2 చొప్పున పోసుకుంటామా, లేకపోతే 1కి 1.5 చొప్పు పోసుకుంటామా, ఎలా ఎవరింట్లో రైస్ని బట్టి వాళ్ళు కదా. నేనైతే 1కి 2 అండి. ఒక చెప్పుకి నాకు 1 గ్లాసు వాటర్ వచ్చినాయి. మిగతాయి నార్మల్ వాటర్ పోసేసి ఈ రైస్ వండేసుకుందాం. ఇగో నార్మల్ వాటర్ 1 గ్లాస్ పోసాను, కొబ్బరి పాలు 1 గ్లాస్ పోసాను. ఇది రైస్ వండేసుకుంది. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. ఇంకొంచెం తాలింపులో వేస్తాను. కొద్దిగా వేసా. ఇప్పుడు రైస్ ఉడికిందండి. నేను కుక్కర్ తీసి పక్కన పెట్టేసి బాండీ పెట్టాను. ఇప్పుడు పోపు చేసుకుందాము. దానికి ఇగోండి పల్లీలు, జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కొద్దిగా అంటే కొద్దిగా వేసానండి. ఆ ఫ్లేవర్ అంతగా దాంట్లో బాగుండదు, అందుకని కొంచెం వేసాను. పచ్చిమిర్చి, కరివేపాకు. పోపు వేసుకుందామండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను. దీనికోసం నేను నెయ్యి వేస్తున్నాను. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఎక్కువగా అవసరం అయితే ఉండదండి. ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా, మనం కొబ్బరి పాలు పోసాము, మళ్ళీ విడిగా కొబ్బరి వేస్తున్నాం కాబట్టి మరి ఆయిల్గా ఉంటుంది. అందుకని నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను, సరిపోతుంది. నెయ్యి వేడెక్కిందండి. ముందుగా పల్లీలు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మిగతా పప్పులన్నీ వేసుకుందాం. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఆవాలు చిటపటలు అన్నిచ్చి అప్పుడు జీడిపప్పు వేస్తాను. ఇవన్నీ వేగినాయండి. జీడిపప్పు వేస్తున్నాను. పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నానండి. తర్వాత కరివేపాకు. వీటిని కొద్దిగా వేగనిద్దాం. ఇవి చక్కగా వేగినాయండి. ఇప్పుడు దీంట్లో కొబ్బరి వేసేస్తున్నాను. ఇది కూడా కొద్దిగా వేగనిద్దాం. ఇందాక రైస్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు దీంట్లో కూడా కొద్దిగా వేస్తున్నాను. ఈ తాలింపు సరిపడా కొద్దిగా వేస్తున్నానండి. రైసు కొబ్బరి పాలల్లో ఉడకపెట్టుకున్నాం కదండి, కొబ్బరి పాలే వేయాలని ఏం లేదు, వాటర్లో కూడా వండుకోవచ్చు. కొబ్బరి పాలు వేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పని వేసాను అన్నమాట. నేను కొబ్బరి పాలతో కాకుండా మామూలుగా రైస్ వండుకుని కూడా ఈ తాలింపు కలుపుకున్నా కూడా బాగుంటుందండి. ఇది అమ్మవారికి ప్రసాదంగా వాడుకోవచ్చు. తర్వాత రొటీన్ లంచ్ బాక్స్ కాకుండా ఎప్పుడన్నా వెరైటీగా లంచ్ బాక్స్ కావాలనుకున్నప్పుడు లంచ్ బాక్స్లో కూడా ఉపయోగపడుతుంది. ఇది చాలా బాగుంటుందండి. రైసు చక్కగా ఉడికిపోయిందండి. పొడి పొడిగా ఉడికింది. దీంట్లో ఇప్పుడు ఆ పోపు వేసి కలిపేసుకుందాం. ఇదిగోండి పోపు దీంట్లో వేసేస్తున్నాను. వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇది ఒకసారి బాగా కలుపుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇంతేనండి మన టేస్టీ కొబ్బరి అన్నం. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది ఒకరోజు అమ్మవారికి నైవేద్యం చేసి అమ్మవారిలో వదామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.